ప్లీజ్ మీ సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ స్టోరీ కూడా అందరికీ నచ్చుతుంది అని స్టార్ట్ చేశాను. రచయిత అంజనా గారు. కథ శాడిస్ట్ హస్బెండ్ పార్ట్ 1. కథలోకి వెళ్దామా? అతనే ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి తన తల్లిని చంపింది అని ఆధారాలతో సహా ఆ అమ్మాయి ముందు పెడతాడు. ఆమెకు మాత్రం అదంతా ఏమీ తెలియక అయోమయంగా నిన్న పెళ్లి జరిగింది. ఇద్దరం ఒక్కటయ్యారు. 6 సంవత్సరాల తమ ప్రేమని దక్కించుకున్నాము అన్న సంతోషంతో ఉన్న ఆమెకు అసలు ఏమీ తెలియకపోవడంతో నేను నిజంగా అత్తయ్యని చంపలేదు అని ఆ అమ్మాయి చెప్తున్నా అతను ఏమాత్రం వినిపించుకోకుండా ఆ అమ్మాయిని ఇంటి నుండి బయటకు గింటేస్తాడు. వాళ్ళ ఇద్దరూ గొడవపడి విడిపోవడం చూసిన ఒక 2 కళ్ళు మాత్రం క్రూరంగా నవ్వుతూ మీ జీవితాలు ఇంతకింత నాశనం అయ్యేలా నేను చేస్తాను అని ఇంకా నరకం చూపిస్తాను అని నవ్వుకుంటూ ఉంటారు. అసలు ఏం జరిగిందో స్టోరీలోకి వెళ్దాం. చీకటి అలముకున్న ఆ రూమ్లో ఒక అమ్మాయి అరుపు పెద్దగా వినిపిస్తుంది. కూల్ డౌన్ అమృత, ఎందుకు అంతలా అరుస్తున్నావు? ఇప్పుడు నిన్ను నేను ఏమైనా చేశానా అని ఒక అతను తన చేతిలో గన్ పట్టుకుని మోకాళ్ళ మీద కూర్చుని అడుగుతాడు. ప్లీజ్ రోహన్, నీకు దండం పెడతాను, నన్ను వదిలే అని ఆ అమ్మాయి 2 చేతుల్లో పట్టుకుని అతనికి దండం పెడుతుంది. రోహన్ వికృతంగా నవ్వుతూ, నిన్ను అంత తేలిగ్గా ఎలా వదిలేస్తారు అమృత? నువ్వు నా సొంతం కావాలి, అందుకే కదా నేను ఇంత చేస్తుంది. అయినా నాకు ఒకటి తెలియక అడుగుతా, నాలో లేనిది వాడిలో ఏముంది? అందరూ ఎందుకు వాడి వెనకే పడతారు అని రోహన్ పిచ్చివాడిలా అరుస్తూ ఉంటాడు. అమృత ఎంత చెప్తున్నా రోహన్ వినే స్థితిలో లేకపోవడంతో తనకి ఏం చెయ్యాలో అర్థం కాక ఆ చీకట్లో తన చేతులతో కిందన తడుముతుంది. ఇక్కడ నీకు ఏమీ కనిపించదు, కానీ ప్రయత్నాలు ఆపి నేను చెప్పినట్టు చెయ్యు అని రోహన్ అరిచేసరికి, లేదు, నువ్వు చెప్పినట్టు నేను చెయ్యను, చావనైనా చస్తాను, కానీ నీకు మాత్రం లొంగను అని తన ఎదురుగా ఉన్న రోహన్ చేతిలో గన్ తీసుకొని రోహన్ నుదుటిన గన్ గురి పెడుతుంది. రోహన్ మరింత క్రూరంగా నవ్వుతూ, ఎలా కనిపిస్తున్నా నీకు? ఆ గన్లో బుల్లెట్స్ ఉన్నాయి అనుకుంటున్నావా అని రోహన్ చెప్పేసరికి అమృత గన్ దూరంగా వదిలేసి, ప్లీజ్ రోహన్ అని మళ్ళీ బ్రతిమలాడుతుంది. నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని రోహన్ పైకి లేచి ఆ రూమ్లో లైట్ ఆన్ చేయగా దాదాపు 2 నెలల నుంచి ఆ రూమ్లోనే చీకటి అలవాటు పడిన అమృత కళ్ళకి లైట్ ఫోకస్ తట్టుకోలేక తన కళ్ళు మూసేస్తూ ప్లీజ్ రోహన్ అని అరుస్తుంది. రోహన్ లైట్స్ అన్ని ఆన్ చేసి అమృత ఓపెన్ యువర్ ఐస్ అని అరిచేసరికి అమృత తన కళ్ళు తెరవలేక, ప్లీజ్ రోహన్, నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలే అని ఏడుస్తున్నా రోహన్ ఆగకుండా అమృత దగ్గరకు వెళ్తూ తన చెయ్యి పట్టుకుని పైకి లేపుతాడు. రోహన్ తన్ని పట్టుకునేసరికి అమృత భయంతో బిగుసుకుపోతే రోహన్ తనని ఆ రూమ్లోనే ఉన్న బెడ్ మీదకు విసిరేసి తన మీదకి చేరుతూ ఉంటాడు. అమృత తను ఏం చేయలేని స్థితిలో అలాగే ఉండిపోతే అసలు రోహన్ ప్రవర్తనకి తాను కారణమా అని గుర్తు చేసుకోవడానికి తన గతంలోకి వెళ్తుంది. ఇంతలో ఆ రూమ్ డోర్ ఎవరో పగలగొట్టి ఆ రూమ్లోకి వచ్చేసరికి రోహన్ అక్కడ నుంచి తప్పించుకుంటాడు. అమృత బెడ్ మీద అర్ధనాత్మంగా కనిపించేసరికి అతని చేతి పిడికిలి బిగించి అమృత దగ్గరికి కోపంగా వెళ్ళి తన చెయ్యి పట్టుకొని విసురుగా పైకి లేపి అమృత చెంప మీద బలంగా కొడతాడు. అసలు ఏం జరిగిందో అమృతకి తెలియక ముందే తన స్పృహ తప్ప పడిపోతుంది. రోహన్కి తన మనిషి కాల్ చేసి విషయం చెప్పడంతో వెంటనే బాల్కనీ డోర్ ఓపెన్ చేసుకుని అక్కడ నుంచి కిందకి దూకి వెళ్ళిపోతాడు. అతను కోపంగా అమృతాని బెడ్షీట్ చుట్టి భుజాన వేసుకుని తన కారులో అమృతతో పాటు కూర్చుంటూ డ్రైవర్ వైపు చూస్తాడు. డ్రైవర్ కార్ స్టార్ట్ చేసి హాఫ్ అన్ అవర్కి ఒక హాస్పిటల్ ముందు కారు ఆపేసరికి అతను అమృతాని ఎత్తుకొని హాస్పిటల్లోనికి తీసుకువెళ్తాడు. డాక్టర్స్ అతనికి ఎదురుగా రావడంతో అమృతాని వాళ్ళకి అప్పగించి 5 మినిట్స్లో తన కండిషన్ ఏంటో తెలుసుకోండి అని అతను చిన్నగా చెప్పినా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేలా ఉండడంతో డాక్టర్స్ భయంగా ఆద్యాకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఒక 5 మినిట్స్కి డాక్టర్ బయటికి వచ్చి ఇప్పుడు మేడం కండిషన్ బాగానే ఉంది అని చెప్పడంతో అతను కోపంగా రూమ్లోకి వెళ్ళి అమృత చేతికి పెట్టి ఉన్న డ్రిప్స్ లాగేసి తనని ఎత్తుకుని బయటికి వచ్చేసరికి
డాక్టర్స్ ఎదురుగా వచ్చి, సార్ ఏం చేస్తున్నారు, తనకి ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పడంతో అతను డాక్టర్ వైపు కోపంగా చూస్తాడు. అతని చూపుకి భయపడి డాక్టర్ ఒక అడుగు వెనక్కి వేసి పక్కకి తప్పుకోవడంతో అతను ఆద్యాని కారులో కూర్చోబెట్టుకుని తన ఇంటికి స్టార్ట్ అవుతాడు. 1 గంట తర్వాత ఇంద్రభవనం లాంటి ఇంటి ముందు కారు ఆపి అమృతాని ఎత్తుకొని ఫాస్ట్గా ఇంట్లోకి తీసుకువచ్చి బెడ్ మీద విసిరినట్టుగా పడేస్తాడు. స్పృహలో లేని అమృత అతని విసిరిన విసురుడికి చిన్నగా తనకి నడుము నొప్పిగా అనిపించి అమ్మా అని మూలుగుతుంది. అతని కోపంగా అమృత బుగ్గలు వత్తి పట్టుకుని కళ్ళు తెరువు అని అరిచేసరికి అమృత నిదానంగా కళ్ళు తెరిచి సూర్య అని తడబడుతున్న గొంతుతో చిన్నగా పిలుస్తుంది. అసలు తన మాట వింటేనే చేదరింపుగా చూస్తున్న సూర్య, నీ నోటితో నన్ను అలా పిలవకు, నువ్వు నన్ను అలా పిలుస్తుంటే నా ఒంటి మీద తేలు చెర్రలు పాకుతున్నంత కంపరంగా ఉంది అని సూర్య అరిచేసరికి అతని గొంతుకు భయపడి అమృత మరింత వణికిపోతుంది. అమృత చిన్నగా మాటలు ఆడి, నాకు నిజంగా ఏం తెలియదు సూర్య, నన్ను వదిలే ప్లీజ్, నీకు దండం పెడతాను అని అమృత అంటున్నా సూర్య తన మాటలు ఏమీ పట్టించుకోకుండా అమృతాని వాష్రూమ్లోకి లాక్కొని వెళ్ళి షవర్ ఆన్ చేసి నువ్వు ఎక్కడే ఉండాలి అని చెప్పి సూర్య అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అమృత తన ఒంటి మీద పడుతున్న వాటర్కి తన కంట్లో నుంచి వస్తున్న కన్నీటితో కలిసిపోయి తను మరింత బాధ పెడుతూ, అసలు నేనేం చెయ్యలేదు సూర్య, అత్తయ్య చావుకి అంతటికీ కారణం రోహన్, అది నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు ఏడుస్తూ అనుకుని తన మోకాళ్ళలో తలదూర్చి ఏడుస్తుంది. రూమ్లోకి వచ్చిన సూర్య తన ఏడుపు మరింత కోపం రప్పిస్తుంటే అక్కడే ఉంటే తను ఏమైనా చేస్తాడేమో అని ఫాస్ట్గా అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతాడు. అమృత ఏడుస్తూ అక్కడే ఉండిపోయి ఆలోచిస్తుంది. ఎందుకు సూర్య నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు, అసలు నేను ఏ తప్పు చేయలేదు, ఎందుకు నీకు అర్థం కావట్లేదు, నేనేం పాపం చేశానని నాకు ఎంత శిక్ష వేస్తున్నావు, నీకు నిజం చెప్పాలనే ట్రై చేస్తున్నాను, నువ్వు అర్థం చేసుకోవట్లేదు, ఇదంతా చేసింది ఆ రోహన్ అని తలుచుకునే లోపే సూర్య ఫాస్ట్గా అక్కడికి వచ్చి అమృతాన్ని 2 చేతుల్లోకి ఎత్తుకొని రూమ్లోకి తీసుకొని వస్తాడు. అమృత భయంగా సూర్య వైపు చూస్తూ, నాకేం తెలియదు సూర్య, నేనేం చెయ్యలేదు అని అమృత చెప్తుంటే అమృతాన్ని విసురుగా బెడ్ మీద పడేసినట్టుగా వదిలి, చూడు నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను అంటే కారణం నీ మీద ప్రేమతో ఇష్టంతో కాదు, నువ్వు ఇప్పుడు ఈ ఇంటి పని మనిషిగా నువ్వు ఇక్కడే బ్రతికి ఉండాలి, నేను ఏది చెప్పినా నువ్వు అది చెయ్యాలి అని అంటాడు సూర్య. అర్థమవుతుందా అని సూర్య అనిచేసరికి అతని అరుపులు అమృతకే కాకుండా కింద హాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వణుక పుట్టింది. నిన్ను ఎంత నమ్మాను, కానీ నువ్వు నా నమ్మకం మీద కొట్టి నా ప్రాణమైన మా అమ్మని నాకు దూరం చేశావు, ఈ జీవితంలో నిన్ను క్షమించను అమృత అని సూర్య అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతూ, ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు మీ అమ్మా నాన్నల్ని ప్రాణాలతో ఉంచాలి అనుకుంటే ఈ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకుండా ఉండాలి అని సూర్య అమృతకి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అమృత ఏడుస్తూ, ఎందుకు ఇలా చేస్తున్నావు దేవుడా, నేనేం పాపం చేశాను, సూర్య నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను దూరం పెడుతున్నాడు, ఇంతేనా అతను నా మీద నా ప్రేమ మీద పెట్టుకున్న నమ్మకం అని అమృత డ్రెస్ తీసుకొని రెడీ అయి కిందకు వస్తుంది. అమృత కిందకి రావడం చూసిన సూర్య వాళ్ళ నాన్నమ్మ అమృత వైపు కోపంగా చూస్తూ, సిగ్గులేని దానా, మళ్ళీ మా ఇంట్లో దాపరించావా, ఏ మొహం పెట్టుకొని మా ఇంట్లోకి వచ్చావే అని ఆవిడ కోపంగా అమృత దగ్గరికి వెళ్ళి తన చెంప మీద కొడుతుంది. అమృత ఏదో మాట్లాడబోయేలోపై ఆవిడ ఇంకో చెంప మీద కూడా కొట్టింది. ఛీ, నీలాంటి దాన్ని ముట్టుకున్న పాపమే, వెళ్ళవే ఇక్కడ నుంచి అని అమృత చుట్టు పట్టుకుని పక్కకు నెట్టడంతో అప్పుడే అక్కడికి వచ్చిన సూర్య వాళ్ళ తాతయ్య, జానకి ఏం చేస్తున్నావు అని పెద్దగా అరిచేసరికి, నేనేం చేశానయ్యా, ఈ దరిద్రపు దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ మన కొంపలో పడేశాడుగా అని జానకి కోపంగా అరుస్తుంటే, సూర్య ఏది చేసినా ఆలోచించే చేస్తాడు, వాడికి నువ్వు ఎదురు తిరగవలసిన అవసరం లేదు, ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడ ఉంది అంటే వాడు ఏదో ప్లాన్ చేసే ఉంటాడు, నువ్వు సైలెంట్గా నీ రూమ్లోకి వెళ్ళు అని ఆయన అమృత వైపు కోపంగా చూస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అమృత ఏడుస్తూ, అసలు నేనేం చేశాను చెప్పకుండా నాకు ఎందుకు ఇంత నరకం చూపిస్తున్నారు అని ఏడుస్తున్న అమృత భుజం మీద ఎవరో చెయ్యవేస్తారు. అమృత వెనక్కి తిరిగి చూసి అక్కడున్న వ్యక్తి వైపు భయంగా చూసి బిగుసుకుపోతుంది.
అమృత భయంగా అతన్ని దూరంగా తోసేసి అక్కడ నుంచి పరుగు తీస్తుంది. అతను అమృత వెనకే వెళ్ళినట్టుగా వెళ్తూ అతనికి ఏదో కాల్ రావడంతో కాల్ మాట్లాడుతూ బయటకు వెళ్ళిపోతాడు. అమృత భయంగా ఒక చోట కూర్చొని ఏడుస్తూ ప్లీజ్ నన్నేం చెయ్యకు అని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఒక పని ఆవిడ అమృత దగ్గరికి వచ్చి అమ్మాయి గారు ఏమైంది అని తనను పిలుస్తున్నా అమృత వినకుండా నన్నేం చెయ్యకండి అని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో సూర్య ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ అమృతాన్ని పైకి లేపి విసురుగా తన చెంప మీద కొట్టి ఏం చెప్తే నువ్వేం చేస్తున్నావు, పని చెయ్యమంటే ఇక్కడ కూర్చుని వీళ్ళతో సోది చెప్తున్నావా అని సూర్య కోపంగా అరిచేసరికి అమృత భయంగా చేస్తాను సూర్య అని అక్కడ నుంచి కిచెన్లోకి వెళ్తుంది. అమృత కిచెన్లోకి వెళ్ళేసరికి అక్కడ ఉన్న పని వాళ్ళు అందరూ అమ్మాయి గారు అని తన దగ్గరకు వెళ్తే అమృత వెనకే వచ్చిన సూర్య వాళ్ళ వైపు చూసిన చూపుకి అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగిపోతే సూర్య అందరి వైపు కోపంగా చూస్తూ ఈ రోజు నుంచి మీ అందరికీ ఈ ఇంట్లో పని లేదు అని చెప్పేసరికి అందరూ సూర్య వైపు భయంగా చూస్తారు. అందులో సూర్య చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లోనే పనిచేసే ఒక ఆవిడ అది కాదు సూర్యబాబు అని ఏదో చెప్పేంతలో సూర్య ఆవిడ వైపు కోపంగా చూస్తూ ఏంటి రమణమ్మ నన్నే ఎదురుస్తున్నావా అని సూర్య అరిచిన అరుపులకి అది కాదు బాబు అందరూ ఒకేసారి పని మానేస్తే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు అని ఆవిడ భయంగా అడిగితే సూర్య అమృత చెయ్యి పట్టి అందరి మధ్యలోకి విసిరినట్టుగా నడతాడు. ఇదిగో వందిగా ఇంట్లోకి వచ్చిన కొత్త పని మనిషి, ఇక నుంచి ఇంట్లో ప్రతి పని ఇదే చెయ్యాలి. గార్డెన్ క్లీన్ చేయడం నుంచి ఇల్లు క్లీన్ చేయడం వరకు ప్రతి ఒక్క పని ఇదే చెయ్యాలి. అందుకు అందరినీ పనిలో నుంచి తీసేస్తున్నాను. మీకు మీ జీతాలు మీ అకౌంట్లోకి వస్తాయి. మీరు వేరే ఇంట్లో పని వెతుక్కునే వరకు మీకు నెల నెల నేను జీతం పంపిస్తాను. ఇంకా వెళ్ళండి ఇక్కడ నుంచి అని సూర్య అరిచేసరికి అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతే రమణమ్మ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సూర్య అమృత దగ్గరికి అడుగులు వేస్తూ ఉంటే అమృత వెనకకు అడుగులు వేసి రావడంతో అమృత భయంగా సూర్య వైపు చూస్తూ నిలబడుతుంది. సూర్య అమృత ఇరువైపుల చేతులు పెట్టి ఏంటే నువ్వెక్కడ రానిలాగా ఇక్కడ అనుభవించడానికి వచ్చా అనుకుంటున్నావా? లేదు, నా కాళ్ళ కింద చెప్పులా జీవితాంతం ఏంటి పని మనిషిలా నిన్ను బతికేలా చేస్తా, ఎందుకు బ్రతికున్నానా అనిపించేలా నీ జీవితాన్ని నాశనం చేస్తా అని సూర్య కోపంగా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అమృత ఒక్కసారి కిచెన్ మొత్తం చుట్టూ చూస్తే ఎక్కడిది అక్కడే ఉండేసరికి ఇవన్నీ చేసేసరికి నాకు నీరసం వస్తుంది, పైగా నాకు వంట కూడా రాదు, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ అక్కడే నిలబడి ఉన్న అమృత దగ్గరికి జానకి గారి వచ్చి ఏంటే మిడిగుడ్లు వేసుకుని చూస్తున్నావు, వాడు చెప్పింది వినిపించలేదా? ముందు వచ్చి నా కాళ్ళు పట్టు, తర్వాత నువ్వు ఏ పనైనా చేసుకో అని జానకమ్మ గారు అక్కడ నుంచి హాల్లోకి వెళ్ళిపోతే ఒకప్పుడు తనతో నువ్వు ఈ ఇంటి నా మనవరాలివి, నువ్వు ఇంట్లో ఒక్క పని కూడా చెయ్యకూడదు అని లక్ష్మి గారు ఉన్నప్పుడు కాఫీ పెట్టమని చెప్తే అమృత కిచెన్లోకి వెళ్తుంది. అప్పుడు అమృత కాఫీ పెట్టడానికని ప్రిపేర్ చేస్తూ ఉంటే తనకి తెలియక ఆ గిన్నెను చేత్తో ముట్టుకుంటుంది. తన చెయ్యకాలి అమ్మా అని అరుస్తుంది. అరిచేసరికి జానకి గారు అమృత దగ్గరికి వచ్చి నువ్వేంటి మనవరాలా, నువ్వెందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు అని జానకి గారు కోడలి వైపు కోపంగా చూసి అక్కడి నుంచి అమృత చెయ్యి పట్టుకొని తనని తీసుకొని వెళ్ళి తనకి ఆయింట్మెంట్ రాసి ఇంట్లో ఎవరు ఏం చెప్పినా నువ్వు ఎలాంటి పని చెయ్యకు, అర్థమవుతుందా అని జానకి గారు తనకు చెప్పి తన ఒడిలో పడుకోబెట్టుకుంటున్న దృశ్యం తన కళ్ళ ముందు మెదిలి అప్పుడు ఆవిడ అన్న మాటలు గుర్తుకు వచ్చి మీకు కూడా నేను పరాయిదాన్నే అయిపోయానా అమ్మమ్మ, అసలు నేనేం చెయ్యలేదు అని చెప్తుంటే ఎవరు నన్ను అర్థం చేసుకోరు ఏంటి అని అమృత తనకి వస్తున్న ఏడుపుని తనలోనే తానే అణుచుకొని జానకి గారి దగ్గరికి ఆయిల్ తీసుకొని వెళ్తుంది. అమృత జానకి గారి సోఫాలో కూర్చొని ఉంటే తన కాళ్ళ దగ్గర కూర్చొని ఆయిల్ రాస్తూ ఆవిడకి కాళ్ళు పడుతూ ఉంటే ఆవిడ విసుగ్గా వచ్చి నన్ను ముట్టుకోకు, నువ్వు పట్టుకుంటేనే నాకు అసహ్యం వేస్తుంది, అసలు ఎలా పెంచారే మీ అమ్మా నాన్న, నిన్ను పద్ధతి పాడు లేకుండా నిన్ను పెంచి గాలికి వదిలేసినట్టు ఉన్నారు, మీలాంటి లేని వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళకి వెరవేసి ఇలా మా ఇంట్లో వాళ్ళని చంపి మా ఆస్తి మొత్తం దక్కించుకోవడానికి చూస్తారు, అందుకే కదా నా కోడల్ని పొట్టన పెట్టుకున్నావు అని జానకి గారి కోపంగా ఇచ్చి
అక్కడ నుంచి వెళ్ళిపోతే అమృత అక్కడే కూర్చొని అసలు ఏం జరుగుతుంది, నేను అత్తయ్య గారిని చంపడం ఏంటి, సూర్య కూడా నా మీద నింద వేశాడు, నేను అత్తయ్య గారిని చంపలేదు అంటే ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని అమృత అక్కడే కొంతసేపు ఆలోచిస్తూ ఉండిపోతే సూర్య లోపలికి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. అమృత ఎవరివో అడుగులు చప్పుడు వినిపించి చూస్తే సూర్య డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తనని కోపంగా చూస్తూ కనిపించేసరికి అమృత భయంగా నేనేం వంట చేయలేదు కదా అని అనుకుంటూ సూర్య దగ్గరికి నిలబడి సూర్య అని పిలిచేలోపు ఈసారి సూర్య కొట్టిన దెబ్బకి అమృత కింద పడిపోతూ హౌ డేర్ యు, నన్ను సూర్య అని పిలవడానికి నువ్వు ఎవరివే అని సూర్య అరిచిన అరుపులకి ఆ ఇంట్లో అందరూ అక్కడే నిలబడిపోతే ఒక అమ్మాయి సూర్య దగ్గరికి వచ్చి వయ్యారంగా నిలబడి ఏంటి బావా ఎప్పుడు చూడు ఇంట్లో ఏదో ఒక గొడవ జరగాల్సిందేనా, మనం అలా సరదాగా బయటికి డిన్నర్కి వెళ్దాం పద అని తను పిలిస్తే సూర్య ఆ అమ్మాయి వైపు ఒకసారి చూసి సూర్య అని అమ్మాయి చెయ్యి పట్టుకొని పద మయూరి, ఎక్కడ ఉన్న దగ్గర నుంచి దీని మొహం చూస్తే నాకు అసహ్యం వేస్తుంది అని సూర్య మయూరి చెయ్యి పట్టుకొని బయటికి వెళ్ళిపోతాడు. నా మొహం చూస్తేనే అసహ్యం వేసినప్పుడు నన్ను ఎందుకు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకున్నావు సూర్య, నేను అంటే ఇష్టం లేనప్పుడు నన్ను వదిలేయొచ్చు కదా, ఎందుకు నా జీవితాన్ని ఇలా నాశనం చేస్తున్నావు, అసలు నేను ఏం చేశానని మీరు ఇంత పగ సాధిస్తున్నారు నా మీద అని తనని తాను ప్రశ్నించుకొని తన ఎదురుగా ఉన్న వాళ్ళ వైపు ఒకసారి చూసి అక్కడ నుంచి కిచెన్లోకి వెళ్ళిపోయి తనకి వచ్చిన రాకపోయిన పనుల మొత్తం చేసి సాయంత్రానికి అలసిపోయింది. మయూరితో బయటికి వచ్చిన సూర్యకి తనకి ఏదో కాల్ వచ్చేసరికి విసుగ్గా కాల్ లిఫ్ట్ చేసి చెప్పు అనడంతో ఎక్కడున్నావు సూర్య, అర్జెంటుగా ఆఫీస్కి రా, మీటింగ్కి టైం అవుతుంది, ఎన్నిసార్లు కాల్ చేయాలిరా నీకు, అసలు కాల్ లిఫ్ట్ చేయవెందుకు అని అవతల వైపు సూర్య ఫ్రెండ్ అరుస్తుంటే సూర్య కోపంగా రేయ్ నువ్వు జస్ట్ పిఏవి, నాకు ఏ టైంకి ఆఫీస్కి రావాలో నాకు తెలుసు, ఇప్పుడు నోరు మూసుకొని కాల్ కట్ చేయి, లేదంటే అక్కడికి వచ్చి నీ పీక నొక్కేస్తాను, ముసుకొని కాల్ కట్ చేయి అని సూర్య కోపంగా అరిచి కాల్ కట్ చేస్తాడు. అతను కాల్ కట్ చేసి ఎదురుగా ఉన్న అమ్మాయి వైపు చూసి ఏంటే వీడు మరీ ఇలా తయారయ్యాడు, ఎవరిని అర్థం చేసుకోవడం లేదు, టార్చర్ చూపిస్తున్నాడు సైకోగాడు అని తిడుతుంటే ఇదంతా అమృత వల్లే కదా, అదేగా వాడి జీవితాన్ని నాశనం చేసింది, లేకపోతే ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు, అందరితో ఫ్రెండ్లీగా క్లోజ్గా ఉండే మన సూర్య ఈరోజు ఎవరు తనని పలకరించిన ఒక పురుగును చూసినట్టు చూస్తున్నాడు అని ఆ అమ్మాయి కూడా బాధపడుతూ సరే సాగా నేను ఇంటికి వెళ్తాను అని అంటుంటే వద్దురా కొంచెం సేపు వెయిట్ చేయి, ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళిపోదాం, వాడు ఆఫీస్కి వస్తే ఓకే, లేదంటే మనం ఇంటికి వెళ్ళిపోదాం అని సాగర్ చెప్పేసరికి ఆ అమ్మాయి అక్కడే ఉంటుంది. సాగర్ వర్క్ చేస్తూ ఆ అమ్మాయిని గమనించి ఏమైంది ప్రీతి, ఎందుకో టెన్షన్గా ఉన్నావు అని అడిగితే ఏం లేదురా, ఎందుకో మనసంతా అలజడిగా అనిపిస్తుంది, నాకు ఏం నచ్చట్లేదు, మనం ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోదామా అని ప్రీతి అంటుంటే ఏ పిచ్చి నీకు మైండ్ పని చేయట్లేదా అనుకుంటూ ఆయన ఎందుకే ఏవేవో ఆలోచించి బుర్రపాడు చేసుకుంటావు, ఏది ఆలోచించుకు, ఏది జరిగినా మన మంచికే అని ఆలోచించు అని సాగర్ వర్క్ చేసుకుంటూ ఉండిపోతాడు. ప్రీతి అసహనంగా సాగర్ వైపు చూస్తూ తన ఫోన్ తీసుకుని ఎవరికో మెసేజ్ చేస్తుంది. అవతల వైపు రిప్లై రావడంతో ప్రీతి నవ్వుతూ ఫోన్ పక్కన పెట్టి సాగర్తో మాట్లాడుతూ తను కూడా వర్క్ చేసుకొని ఇద్దరు వర్క్ చేస్తూ ఉండగా సూర్య అక్కడికి వచ్చి టేబుల్ మీద ఉన్న ఫైల్స్ తీసి విసిరి కింద పడతాడు. ప్రీతి సాగర్ ఇద్దరు ఆశ్చర్యంగా సూర్య వైపు చూసి ఏమైంది సూర్య అని అనేంతలో సూర్య సాగర్ కాలర్ పట్టుకొని ఏంట్రా నాకు కాల్ చేసి నన్నే బెదిరిస్తున్నావు, నీకు అంత ధైర్యం ఉందా అని సూర్య కోపంగా అరుస్తుంటే సూర్య ఒక్కసారి నేను చెప్పేది విను, మీటింగ్ కోసం కాల్ చేశా, నీ మీద అరవడానికి కాదురా, ఎందుకు ఇలా తయారవుతున్నావు అని సాగర్ ఎంత చెప్తున్నా సూర్య సాగర్ని విసురుగా పక్కకు నెట్టి ప్రీతి వైపు చూస్తాడు. ప్రీతి సూర్య చూపుకి భయపడిపోతూ ఒక మూలన కూర్చుని ఉంటే నువ్వు ప్రెగ్నెంట్, అలా భయపడకూడదు అని సూర్య అరిచిన అరుపులకి నిజమే తను ప్రెగ్నెంట్, అందుకే తనతో అంత స్వీట్గా మాట్లాడుతున్నావు కదా నువ్వు అని సాగర్ పక్కనే ఉండి గొనికేసరికి టేబుల్ మీద యాంటిక్ పీస్ తీసి సాగర్ మీదకు విసురుతాడు. సాగర్ అది చూసి పక్కకు తప్పుకోవడంతో సూర్య అసహనంలో టైం చూసుకుని ఇంకా ఎంతసేపు రా నీ సోది, మీటింగ్ టైం అవుతుంటే ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అని సూర్య అరుస్తుంటే నాది సోదా, నేను ఎక్కడే ఉన్నాను, వీడికి మెంటలెక్కేసినట్టుగా ఉంది అని తిట్టుకుంటూ
పదరా సామి, నీకో దండం, నీతో వేగలేక చస్తున్నాను అని సాగర్ ముందుకు కదిలితే సూర్య సాగర్ కాలరు పట్టుకుని వెనక్కి లాగి ఫైల్స్ తీసుకొనిరా అని స్ట్రైట్ ఆర్డర్ వేసి సూర్య స్టైల్గా మీటింగ్ రూమ్లోకి వాక్ చేసుకుంటూ ఎంటర్ అవుతాడు. పాపం అమృత ఈ సైకోగాడ్ టార్చర్ ఎలా తట్టుకుంటుందో ఏంటో అని సాగర్ నిట్టూర్చి ఫైల్ తీసుకుని మీటింగ్ రూమ్లోకి ఎంటర్ అవుతాడు. అప్పుడే అక్కడ జరిగింది చూసి అలా నిలబడిపోతే సూర్య అరిచిన అరుపుకి ఈ లోకంలోకి వచ్చి ఫాస్ట్గా సాగర్ దగ్గరికి పరుగులు తీస్తాడు. కొన్ని నిమిషాల్లోనే మీటింగ్ హాల్ మొత్తం తారుమారు అయిపోయి కనిపిస్తుంటే ఏం చేశావురా అసలు, ఏం జరుగుతుంది ఇక్కడ అని సాగర్ ఆశ్చర్యంగా అడిగేసరికి సాగర్ దగ్గరికి ఒక అతను కోపంగా వచ్చి, చూడండి మిస్టర్ సాగర్, మా కంపెనీతో మీకు ప్రాజెక్ట్ ఇష్టం లేకపోతే మాకు ఫోన్లో చెప్పి ఉండాల్సింది. ఇలా ఇక్కడికి పిలిచి మమ్మల్ని అవమానించకూడదు ఆయన అరుస్తుంటే సాగర్ చుట్టూ చూస్తూ ఒక అమ్మాయి చెంప మీద ఎర్రగా తేలిన సూర్య చేతి ముద్రలు కనిపించి ఆశ్చర్యంగా సూర్య వైపు చూస్తాడు. సాగర్ కంగారుగా ఏం చేశావురా అని అడిగితే సూర్య సాగర్ వైపు చూసిన చూపుకి సాగర్ మ్యూట్ అయిపోతే అక్కడ ఉన్న వాళ్ళందరికీ సారీ సార్, మిస్టేక్ మాదే, ప్లీజ్ అని సాగర్ చెయ్యి చూపించేసరికి చూస్తానురా మీ అంతో, మీరు కావాలనే ఇక్కడికి మీటింగ్ అని పిలిచి మమ్మల్ని అవమానించారు కదా, చూస్తాను, జీవితంలో మీరు కోలుకోలేని దెబ్బ కొడతాను అని అతను కోపంగా అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతే అమ్మాయి చెంప మీద చెయ్యి వేసుకొని అక్కడ నుంచు సూర్య వైపు ఇష్టంగా చూస్తూ అక్కడే నిలబడిపోతే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఇంకొక చెంప కూడా వస్తుంది అని సూర్య అరిచిన అరుపులకి ఈ లోకంలోకి వచ్చి అమ్మాయి సూర్య దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ సూర్య అని చెప్తుంది. సూర్య కోపంగా చేతి పిడికిలి బిగించి ఆ అమ్మాయి వైపు చూస్తే ఏంటి నువ్వు కోపంగా చూస్తే భయపడిపోతా అనుకుంటున్నావా? నెవర్, నేను ఎవరికీ భయపడను, అలాగే నిన్ను నా సొంతం చేసుకోవాలో నాకు బాగా తెలుసు, అవసరమైతే నీతో ఉన్న వాళ్ళని చంపైనా సరే నిన్ను నా వాడిగా చేసుకుంటాను అని ఆ అమ్మాయి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సూర్య కోపంగా సాగర్ వైపు తిరిగి మీటింగ్ పిలిచినప్పుడు ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని పిలవడం తెలియదా? అసలు ఏం చేస్తున్నావు నువ్వు? 24 గంటలు సోది చెప్పుకుంటూ కూర్చుంటావే కానీ వర్క్ మీద అసలు ఇంట్రెస్ట్ ఉండదా నీకు? ఛీ అని సూర్య అక్కడి నుంచి వెళ్ళిపోతే అసలు నేనేం చేశానురా? నువ్వు అసలు తను ఎందుకు కొట్టావో కూడా నాకు తెలియదు, నీ వెనకే వచ్చిన కొన్ని సెకండ్స్లోనే విధ్వాసం సృష్టించావు కదరా అని సాగర్ నీరసంగా క్యాబిన్లోకి వెళ్ళేసరికి ప్రీతి అక్కడే తన బీపీ కంట్రోల్ చేసుకొని నీరసంగా అనిపించి జ్యూస్ తాగి ప్రశాంతంగా కూర్చుంటుంది. ఏమైంది సాగర్ అని చెమటలు పూసుకుంటూ వచ్చిన సాగర్ని చూసి అతనికి వాటర్ అందించి ఏసీ అడ్జస్ట్ చేస్తూ అడుగుతుంది. సాగర్ ఏమైంది అనే ఆశ్చర్యంలో నుంచి బయటికి వచ్చి ఒక్కసారిగా తల విదిలించి మీటింగ్ రూమ్లో జరిగింది మొత్తం ప్రీతికి చెప్పి ఇది జరిగింది, అసలు నాది ఏమైనా తప్పుందా చెప్పవే అని సాగర్ అడిగేసరికి ప్రీతి నవ్వుతూ ఏమోరా బాబు, కాసేపటికి నాకే బీపీ పెరిగిపోయింది అనుకో అని ప్రీతి అక్కడే సోఫాలో కూర్చొని నీరసంగా అంటుంది. సూర్యకి ఆఫీస్లో కూడా ప్రశాంతత అనిపించక ఒక ఫేమస్ పబ్ ముందు కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళి డ్రింక్ ఆర్డర్ ఇచ్చి తాగుతూ ఉంటాడు. ఇంతలో అతని పక్కకు ఒక అమ్మాయి వచ్చి హాయ్ హ్యాండ్సమ్ అని పలకరించి సూర్య పక్కన వచ్చి కూర్చుంటే సూర్య అసహనంగా ఆ అమ్మాయి వైపు ఒక చూపు చూసి అతని పాటికి అతను డ్రింక్ సిప్ చేస్తూ తన స్ట్రెస్ మొత్తం తగ్గించుకుంటూ ఉంటే ఆ అమ్మాయి సూర్య వైపు కోరికగా చూస్తూ ఈ నైట్ నాతో స్పెండ్ చేస్తారా అని ఆ అమ్మాయి అడిగిన దానికి సూర్య ఆ అమ్మాయి వైపు ఒకలా చూసి అతనికి చిరాగ్గా అనిపించి లేచి వెళ్ళబోతుంటే ప్లీజ్ అని ఆ అమ్మాయి అడిగేసరికి ఓకే అని సూర్య ఆ అమ్మాయి చెయ్యి పట్టుకొని బయటికి తీసుకొని వచ్చి అతని కారులో కూర్చోబెట్టుకొని నేరుగా తన ఇంటికి స్టార్ట్ అవుతాడు. అప్పుడే వర్క్ మొత్తం కంప్లీట్ చేసి నీరసంతో రూమ్లోకి వెళ్ళిన అమృతకి కార్ సౌండ్ వినిపించేసరికి సూర్య వచ్చాడేమో అని ఫాస్ట్గా కిందకి వచ్చేసరికి సూర్య కార్ దిగుతూ ఉండడం గమనించి ఫాస్ట్గా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది. అమృత డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళడం సూర్య ఒకవైపు నుంచి గమనిస్తూ ఉన్నా తనకి ఏం పట్టనట్టు నడుచుకుంటూ ఇంట్లోకి వస్తుంటే కారు డోర్ ఓపెన్ చేసుకొని ఆ అమ్మాయి కూడా సూర్య పక్కనే నడుస్తుంది. సూర్య అమృత చూస్తుంది అని ఆ అమ్మాయి నడుం మీద చెయ్యి వేసి అతనికి దగ్గరగా అదుముకునేసరికి
అమృతకి ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తుంది. అమృత సూర్య ప్రవర్తన తనకి కొత్తగా అనిపిస్తున్నా నా సూర్య అలాంటి వాడు కాదు అని తన మనసు హెచ్చరిస్తున్నా కళ్ళ ముందు జరిగేది నమ్మక తప్పట్లేదు అమృతకి. సూర్య ఆ అమ్మాయిని ఇక్కడే ఉండు అని సోఫాలో కూర్చోబెట్టి అమృత దగ్గరికి వెళ్ళి అమృత నడుం చుట్టూ చెయ్యవేసి అతని మీదకి లాక్కొని హాయ్ డార్లింగ్ అని అమృత బుగ్గ మీద ముద్దు పెట్టి ఏంటి నువ్వు ఇంట్లో ఉండగా ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చాను అని చూస్తున్నావా అని సూర్య అడిగిన దానికి అమృత అతని వైపు కాల్ చేసేలా చూస్తూ ఎందుకు సూర్య అలా చేస్తున్నావు అని అమృత అడిగితే నువ్వు ఇలా మాట్లాడకూడదు అమృత, ఇలా మాట్లాడకూడదు. ఎందుకంటే నువ్వే ఇలా నన్ను తయారు చేశావు. అయినా నువ్వు నా భార్యవు అయితే నీకు అడిగే రైట్స్ ఉంటుంది. ఇంటి పని మనిషివి కదా అని సూర్య చెప్పేసరికి అమృత కోపంగా సూర్యని దూరం నెట్టాలని చూపిస్తుంది. కానీ సూర్య దూరంగా జరగకుండా అమృత నడుం మీద మరింత పట్టు బిగించేసరికి అమృతకి వస్తున్న ఏడుపుకి ఆపుకొని సూర్య వైపు బెరుకుగా చూస్తుంది. సూర్య అమృత వైపు ఒక్కసారి చూసి అమృత పెదవుల్ని అందుకుంటాడు. అమృత ఎంత గింజుకుంటున్నా సూర్య తనని వదలకుండా అతనిలోకి మరింత అదుముకుంటూ తనకి ముద్దు పెడుతూ అమృత పెదవుల్ని ఇష్టం వచ్చినట్టుగా పై పెదవని కింద పెదవని మార్చి మార్చి బైట్స్ ఇస్తూ విసురుగా అమృతాని జోరం జరిపి నువ్వు కావాలనే నన్ను ప్రొవైడ్ చేస్తున్నావు కదా అని అరుస్తాడు సూర్య. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి.